గుడ్ మార్నింగ్. ఈరోజు మ్యాథ్స్ పేపర్ 1Bలో టాంజెంట్స్ అండ్ నార్మల్స్ కంప్లీట్ చేసుకున్నాను. మ్యాక్సిమా అండ్ మినిమా దీని నుంచి లాంగ్ ఆన్సర్స్ అంటే ఒక క్వశ్చన్ వస్తుంది, 7 మార్క్స్ వెయిటేజ్. ఫైండ్ 2 పాజిటివ్ ఇంటిజర్స్ హూజ్ సమ్ ఈజ్ 16 అండ్ ది సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్ ఈజ్ మినిమం. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. లెట్ x, y be the required positive integers. తీసుకో. Given that sum of 2 positive integers is 16 అని ఇచ్చారు, అంటే x plus y is equal to 16, which implies that y is equal to 16 minus x. ఇప్పుడు sum of the squares of the numbers, second condition, అంటే x square plus y square that is equal to x square plus y square అంటే y అంటే 16 minus x కదా, 16 minus x whole square that is equal to x square plus 256 plus x square minus 32x that is equal to 2x square minus 32x plus 256. ఇప్పుడు ఇది ఫంక్షన్. లెట్ f of x is equal to 2x square minus 32x plus 256. దీనికి f dash x ఫైండ్ చేయాలి. f dash x, f double dash x. f dash x ఏంటవుతుంది? 2x స్క్వేర్కి 4x అవుతుంది, మైనస్ 32 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x 1 కదా, సో 32, which implies that ఇప్పుడు దీనికి f double dash x ఫైండ్ చేయాలి. అంటే 4 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x అంటే 1 కదా, 4, ఓన్లీ 4, అంటే f double dash x ఇస్ 4. ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం ఇక్కడ కండిషన్ ఏంటంటే ఏదైనా ఒక ఫంక్షన్ మ్యాక్సిమం కానీ మినిమం కానీ అవ్వాలంటే f dash x అంటే దాని ఫస్ట్ డెరివేటివ్ ఇజ్ ఈక్వల్ టు 0 చేయాలి. f dash x is equal to 0 చేస్తే అంటే 4x minus 32 is equal to 0 చేస్తే, which implies that 4x is equal to 32, which implies that x is equal to 8. x is equal to 8 కాబట్టి f double dash 8 ఫైండ్ చేయాలి. అక్కడ x టర్మ్స్ ఏం లేవు కదా, అంటే ఓన్లీ 4 అనమాట. దట్ ఈస్ గ్రేటర్ దాన్ 0 కదా, f double dash x గ్రేటర్ దాన్ 0 కాబట్టి f of x హ్యాస్ మినిమమ్ అట్ x is equal to 8 అని చెప్తాం. అదే లెస్ దాన్ 0 అయితే f of x హ్యాస్ మ్యాక్సిమం అని చెప్తాం అనమాట. If x is equal to 8, which implies that y find చేద్దాం. y is equal to 16 minus x కదా, అంటే 16 minus 8, which implies that y is equal to 8. Therefore, the required numbers are 8, 8. ఇక్కడ అల్గోరిథం ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ f of x ఫంక్షన్ ఫైండ్ చేయాలి. అంటే ఇవ్వలేదు ఫంక్షన్, జస్ట్ కండిషన్ ఇచ్చారు. 2 పాజిటివ్ ఇంటిజర్స్ ఉన్నాయి, వాటి తాలూకా సమ్ ఏమో 16, హూ స్క్వేర్స్ ఇస్ మినిమం అని చెప్పి ఆ కండిషన్ ఇచ్చారు. సో కాబట్టి ఆ XY నెంబర్స్ అనుకుని వాటి తాలూకా సమ్ 16 అది తీసుకున్నాం. తర్వాత సెకండ్ కండిషన్ ఏంటంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది నెంబర్స్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అది చేయాలి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, y అంటే 16 మైనస్ x కదా, అది చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దట్ ఈస్ ఎ ఫంక్షన్ అనమాట f of x. దీనికి ముందర మనం చేయాల్సింది అంటే ఫస్ట్ ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఫంక్షన్ ఫైండ్ చేయాలి ఇచ్చిన కండిషన్స్ పెట్టి. ఫంక్షన్ వచ్చాక f dash x ఫైండ్ చేయడం, f double dash x ఫైండ్ చేయడం. f dash xకి ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి అంతే. 0 చేస్తే అప్పుడు ఎందుకంటే ఏదైనా ఫంక్షన్కి మ్యాక్సిమం కానీ మినిమం కానీ అది ఫైండ్ చేయాలంటే f dash x ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి, అదనమాట అంత కండిషన్. సో కాబట్టి ఆ రకంగా చేస్తే చాలు అంత. ఇది ఈ ప్రాబ్లమ్స్లో చేయాల్సిందంతా కూడా. సో ఇక్కడ f double dash x గ్రేటర్ దెన్ 0 అయితే ది గివెన్ ఫంక్షన్ హ్యాస్ మినిమం అని చెప్పి చెప్తాం అనమాట. మినిమం ఎట్ దట్ పాయింట్ అది x is equal to 8 ఆ రకంగా చెప్పాలి. నెక్స్ట్, ఫ్రమ్ ఏ రెక్టాంగులర్ షీట్ ఆఫ్ డైమెన్షన్స్ 30 centimeters into 80 centimeters, 4 equal squares of side x centimeters are removed at the corners and the sides are then turned up so as to form an open rectangular box. Find the value of x so that the volume of the box is greatest. ఇప్పుడు మనకి రెక్టాంగిల్ బాక్స్ కాబట్టి లెంగ్త్, బ్రెడ్త్, హైట్, L ఏమో లెంగ్త్, B ఏమో బ్రెడ్త్ అండ్ హైట్ H అని తీసుకుంటాం. సిన్స్ x సెంటీమీటర్స్ ఆర్ రిమూవ్డ్, ప్రతి కార్నర్ నుంచి కూడా x సెంటీమీటర్స్ రిమూవ్ చేస్తున్నారు అనమాట. దెన్ L ఈజ్ ఈక్వల్ టు ప్రతి కార్నర్ నుంచి అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా డయాగ్రామ్ చూస్తే అర్థం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ఎక్స్ ఉంది 80 centimeters లెంగ్త్కి, అలాగే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక కార్నర్ వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఒక కార్నర్ వస్తుంది, అంటే 2 కార్నర్స్ వస్తాయి, అంటే 2x.
L is equal to 80 minus 2x, B is equal to 30 minus 2x, H height H is equal to x అంట. ఈ రకంగా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఏ బాక్స్ V is equal to LBH కదా ఫార్ములా. సో LBHలో వేస్తాం. L అంటే 80 minus 2x, B అంటే 30 minus 2x ఇంటూ x. ఇప్పుడు V ఫైండ్ చేస్తాం. వాల్యూమ్ అంటే మొత్తం ఎక్స్పాండ్ చేస్తాం, 2 మల్టిప్లై చేసి, 2 కాదు 3, మూడింటిని మల్టిప్లై చేసి. సో 4x³ మైనస్ 220x² ప్లస్ 2400x. ఇప్పుడు ఫస్ట్ డెరివేటివ్ ఫైండ్ చేస్తాం, dv/dx. ఈ ఫంక్షన్కి ఫస్ట్ డెరివేటివ్ ఫైండ్ చేస్తాం. 4x³ డెరివేటివ్ ఏమిటి, 3 × 4 12 కదా, x³ డెరివేటివ్ x² అంతే. అసలు యాక్చువల్గా 3x² అనమాట, 4 × 3x² అంటే 12x² మైనస్ ఇక్కడ 2 ఏమో ముందరికి వస్తే 2 × 220 అంటే 440 x²కి డెరివేటివ్ 2x కాబట్టి 2 ముందరికి వచ్చింది కాబట్టి x ఉంటుంది. 440x ప్లస్ 2400 డెరివేటివ్ ఆఫ్ x ఇస్ 1 కాబట్టి ఇది ఫస్ట్ డెరివేటివ్. ఇప్పుడు సెకండ్ డెరివేటివ్ ఫైండ్ చేయాలి, d²v/dx². 12x²కి 12 × x² డెరివేటివ్ 2x కదా అంటే 24x మైనస్ 440 × x డెరివేటివ్ 1. సో 24x మైనస్ 440 ఈ రకంగా వచ్చింది అనమాట. ఇప్పుడు వి హ్యాస్ మ్యాక్స్, ఇప్పుడు మనకి తెలుసు కదా అంత ఫంక్షన్కి మ్యాక్సిమం కానీ మినిమం కానీ ఉంది అంటే ఫస్ట్ డెరివేటివ్ అంటే dv/dx దట్ ఈజ్ ఈక్వల్ 0 చేయాలి. అంటే 12x² మైనస్ 440x ప్లస్ 2400 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 3x² మైనస్ 110x ప్లస్ 600 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే 3x², దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఇలాగ ఫ్యాక్టరైజ్ చేస్తాం అన్నమాట. అంటే x మైనస్ 30 ఇంటూ 3x మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. x మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి, ఆర్ 3x మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి. అంటే x ఈజ్ ఈక్వల్ టు 30 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు 20/3. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 20/3 d²v/dx² ఫైండ్ చేద్దాం. అట్ x ఈజ్ ఈక్వల్ టు 20/3. 24 ఇంటూ x అంటే 20/3 వేసాం అంటే మైనస్ 440 దట్ ఈజ్ ఈక్వల్ టు 160 మైనస్ 440 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 280. దిస్ ఇస్ లెస్ దాన్ 0 కదా, అంటే లెస్ దాన్ 0 వచ్చింది కాబట్టి f'(x) అదే dv/dx f'(x) d²v/dx అది లెస్ దాన్ 0 వచ్చింది కాబట్టి వీ హ్యాస్ మ్యాక్సిమం అట్ x ఈజ్ ఈక్వల్ టు 20/3 అని చెప్పి చెప్తాం అనమాట. ఈ రకంగా చేయాలి. ఇందాక ప్రాబ్లంకి f'(x) ఈజ్ ఈక్వల్ టు f'(x) ఫైండ్ చేస్తాం. ఈ రకంగా సెకండ్ డెరివేటివ్ లెస్ దాన్ 0 అయితే మ్యాక్సిమం అని చెప్తాం. అదే ఇందాక ప్రాబ్లంలో గ్రేటర్ దాన్ 0 వచ్చింది కాబట్టి మినిమం అని చెప్తాం. ఫంక్షన్ హ్యాస్ మినిమం అని చెప్తాం. అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇలాగే అనమాట, అంత ఇదే ప్రొసెసర్ అంత. ఏ విండో ఈజ్ ఇన్ ది షేప్ ఆఫ్ ఎ rectangle surmounted by a semicircle. If the perimeter of the window is 20 feet, find the maximum area. ఈ రకంగా ఉందన్నమాట. ఈ రెక్టాంగిల్ మీద ఈ సెమీసర్కిల్ ఈ రకంగా విండో ఉందన్నమాట షేప్ అంతా. సో కాబట్టి ఇక ఇది రేడియస్ కదా, ఇది సెమీసర్కిల్ అంటే ఇదే సేమ్ r+r కదా, ఇక్కడ రేడియస్ అంటే 2r. అదే ఇక్కడ కూడా ఉంది కదా, అంతే బ్రెడ్త్ ఉంది. లెట్ r బి ది రేడియస్ ఆఫ్ ది సెమీసర్కిల్, లెట్ x బి ది వన్ సైడ్ ఆఫ్ ఎ రెక్టాంగిల్. x ఏమో ఈ పొడవుగా ఉంది కదా అది. గివెన్ దట్ పెరిమీటర్ ఆఫ్ ది విండో ఈజ్ 20 feet అని ఇచ్చారు అంతే. సో పెరిమీటర్ ఫార్ములా ఏంటి, మొత్తం అంతా కూడా అనమాట, అంటే x ప్లస్ πr ప్లస్ x ప్లస్ 2r అంతే. ఇది ఫార్ములా అంతే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 20 పెరిమీటర్ ఇచ్చారు. సో 2x ప్లస్ 20 మైనస్ πr మైనస్ 2r ఇది ఫంక్షన్. ఏరియా ఆఫ్ విండో ఫైండ్ చేయాలి అంతే. ఏరియా ఆఫ్ విండో ఫైండ్ చేయాలంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్లస్ ఇక్కడ 2 ఏరియాస్ ఫైండ్ చేయాలి కదా, రెక్టాంగిల్ ఒకటి ఉంది, సెమీసర్కిల్ ఒకటి ఉంది. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ సెమీసర్కిల్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 2r ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంతే. నెక్స్ట్ ప్లస్ ఏరియా ఆఫ్ సెమీసర్కిల్ ఇస్ πr²/2. సో ఏ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ ఈ రకంగా మనకి ఇందాక వాల్యూ ఫైండ్ చేసి పెట్టుకున్నాం కదా 2x వాల్యూ, ఆ 2x వాల్యూ వేస్తుంది అక్కడ 20 మైనస్ πr మైనస్ 2r ప్లస్ πr²/2. ఏ ఈజ్ ఈక్వల్ టు 20r మైనస్ ఈ రకంగా వస్తుంది అనమాట. సో దీనికి ఫస్ట్ డెరివేటివ్ ఇది ఫంక్షన్ అనమాట. ఏ dA/dr కడతాం, ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ d²a/dr² ఫైండ్ చేస్తాం. ఇవి రెండు అయిపోయాక నెక్స్ట్ స్టెప్ ఏమిటి, ఏ ఫంక్షన్ హ్యాస్ మ్యాక్సిమమా మినిమమ్ ఉన్నది అన్నది ఫైండ్ చేయాలంటే ఫస్ట్ డెరివేటివ్ అంటే dA/dr ఈజ్ ఈక్వల్ 0 చేయాలి. అది చేస్తాం నెక్స్ట్.
ఇప్పుడు దీని నుంచి ఆర్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ ఆర్ వాల్యూ ఎట్ డి స్క్వేర్ ఏ బై డిఆర్ స్క్వేర్ ఎట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20/π+4 అక్కడ ఫైండ్ చేయాలి. అదేమొచ్చింది -π-4 రెండు మైనస్లే ఉన్నాయి, అంటే ఇట్ మస్ట్ బి <0 అంతే కదా. రెండు కూడా మైనస్లే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అది <0 అయితే కనుక ఫంక్షన్కి <0 f" దగ్గర ఉంటే కనుక ఏం చెప్పుకున్నాం, మ్యాక్సిమం వాల్యూ. సో ఏ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ ఎట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20/π+4. ది మ్యాక్సిమం ఏరియా ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ, ఇప్పుడు ఆ వాల్యూ ఫైండ్ చేస్తాం అనమాట. 20 ఇంటూ 20/π+4 మైనస్ π ఇంటూ ఇది ఇందులో వేస్తాం అన్నమాట. -π ఇంటూ ఆర్ అంటే 20/π+4 హోల్ స్క్వేర్. ఇది ఇందులో πr² -2 ఇంటూ ఇది -2 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 20/π+4 హోల్ స్క్వేర్ ప్లస్ π/2 ఇంటూ 20/π+4 హోల్ స్క్వేర్. ఇది πr² 2r² ప్లస్ πr²/2 ఇది అందులో వేస్తాం అన్నమాట. వేసాక ఈ రకంగా వస్తుంది. ఆ మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ చేయాలంటే ఈ రకంగా చేయాలి. అంటే 200/π+4 స్క్వేర్ యూనిట్స్ ఈ రకంగా చేస్తాం. మ్యాక్సిమం ఏరియా ఫైండ్ చేయాలి. అన్నీ కూడా అదే ప్రొసీజర్ అనమాట. అంత ఇక్కడ జాగ్రత్తగా రెక్టాంగిల్ ఏరియా, ఎందుకంటే రెండు కలిపి ఉన్నాయి, రెక్టాంగిల్ సెమీ సర్కిల్. సో కాబట్టి రెండు కూడా యాడ్ చేయాలి అంత. దట్ ఈజ్ ఏ అనమాట. అంత గాబరాపడి ఒకటి చేసి ఊరుకోవడం కాదు, రెండు కూడా యాడ్ చేయాలి. రెండు యాడ్ చేస్తేనే మొత్తం దీని తాలూకా అది విండో తాలూకా ఏరియా వస్తుంది. సో ఆ రెండింటి తాలూకా ఏరియాస్ కూడా వేయాలన్నమాట. సెమీ సర్కిల్ ఏరియా ఒకటి, తర్వాత ఏమో అసలు యాక్చువల్గా అయితే సర్కిల్ అయితే πr² కదా, బై 2 వస్తుంది సెమీ సర్కిల్ కాబట్టి. ఈ రకంగా చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.